హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ బై మహేష్. ఈ రోజు మనం హాఫ్ ఫ్రై టమోటా మిర్చి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు, కానీ రుచి మాత్రం చాలా అదిరిపోతుంది. వేడి అన్నం, దోశ, చపాతీ, రొట్టె ఈ రుచికరమైన పచ్చడి ఏ వంటకానికైనా సరిపోయేలా తేలికగా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: వంట నూనె, శనగింజలు, పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ, చింతపండు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కాక ఇప్పుడు శనగింజలు 50 గ్రాములు వేసి చిన్నగా వేగించాలి. ఎక్కువ కాల్ చేయకూడదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలి. తర్వాత 10 పచ్చిమిర్చి కాయలు వేసి అవి కూడా హాఫ్ ఫ్రై అయ్యేలా ఫ్రై చేయాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి అవి హాఫ్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ వేసి తక్కువ మంట మీద వేగనివ్వాలి. 1 నిమ్మకాయ అంత చింతపండు వేసి బాగా కలిపి తక్కువ మంట మీద ఉంచాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు తగినంత వేసి బాగా మిక్స్ చేయాలి. కొత్తిమీర తగినంత వేసి కలపాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసి అన్ని పదార్థాలు బాగా మిశ్రమం అయ్యేలా ఫ్రై చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మీకు గట్టిగా కావాలంటే కొంచెం దంచినట్టుగా గ్రైండ్ చేయండి. మెత్తగా కావాలంటే పూర్తిగా పేస్ట్ లా చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన హాఫ్ ఫ్రై టమోటా మిర్చి పచ్చడి రెడీ. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రుచి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా మరిన్ని టేస్టీ వంటకాల కోసం కుకింగ్ బై మహేష్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వంటకంతో కలుద్దాం. థ్యాంక్ యూ.